నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడి నుంచి వస్తున్నారు స్వప్న గారు? మ్యామ్, నేను వరంగల్ నుంచి వస్తున్నాను. అయ్యో, ఏడుస్తున్నారే, ఏమైంది? నేను 8th క్లాస్ ఉన్నప్పుడు చూసాడంట మా వారు. అప్పటికి నేను నాకేం తెలియదు మ్యామ్, లోక జ్ఞానం అసలే లేదు. విలేజ్ నుంచి వచ్చిన సిటీ కల్చర్ కూడా నాకేం తెలియదు. అయితే అమ్మకు మీ అమ్మాయి నాకు నచ్చింది, నాకు సిటీలో ఇల్లు ఉంది, మీ అమ్మాయిని చేసుకుంటాను, మీ అమ్మాయి లేకపోతే చచ్చిపోతానని చెప్పి ఇట్లా అడుగుతూ నేను 9th క్లాస్ ఉన్నప్పుడు వచ్చి డాడీ వాళ్ళని అడిగారంట. 15 కదమ్మా? 15 16 అప్పుడు నీకు? నాకు ఏజ్ అప్పుడు 14 సార్. స్కూల్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారంట. డాడీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మమ్మీ డాడీ కాలు మొక్కిండంట, మీ అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను అది ఇది అనేసరికి డాడీ ఒప్పుకున్నాడంట. అంటే ఏంటమ్మా, నువ్వు లేవా అప్పుడు? నేను లేను, స్కూల్లో ఉన్నాను. స్కూల్ నుంచి తీసుకొచ్చి 2 జుట్లు ఇప్పారు, 1 జుట్టు వేసారు, కూర్చోబెట్టారు, పెళ్లి చూపులు అన్నారు మా. అసలు ఏం తెలియకుండానే ముందు రోజు కూడా నీకు సుమారుగా కూడా తెలియదు? లేదు సార్, తెలియదు. అప్పటికప్పుడు చిన్నగా అసలు ఆలోచన కూడా లేదు. వాళ్ళు ఎంతమంది అమ్మా మీ హస్బెండ్? 3 మ్యామ్. ఈయనెన్నో ఆయన? 3 ఆయన మ్యామ్. ఈయన 3 ఆయన, నీకంటే 10 ఏళ్ళు పెద్ద. ఓకే, అట్లా చేసేసారు మ్యామ్. 3 months బాగానే ఉన్నాడు మ్యామ్. 3 months తర్వాత నేను ఒక చూడకూడని సంఘటన చూసిన మ్యామ్ ఇంట్లో. 10 ఏళ్ల క్రితమే నువ్వు ఒక చూడకూడని సంఘటన చూసావు పెళ్ళైన కొత్తలో. ఏంటది? 14 మనకి అప్పుడు? 14 15 ఏం చూసావు? మా ఆయన వాళ్ళ వదినతో మాట్లాడుతుండగా వేరే విధంగా ఉండగా చూస్తాను సార్. మాట్లాడుతుండగానే వేరే విధంగా? వేరే విధంగా రెండో వదినతో మా రూమ్ లో. ఎవరి రూమ్ లో? వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి చూసావా? వేరే విధంగా అంటే ఇంకా చెప్పగలవమ్మా ఏంటది? అంటే ఫిజికల్ గా దగ్గరగా ఉన్నారా వాళ్ళు? నువ్వు ఒక్కదానివే ఉన్నావు ఇంట్లో? మీ అత్తమ్మ ఉంది. వాళ్ళని పిలుచుకెళ్ళావా? పిలుచుకెళ్ళాను, మా అత్తమ్మని చూపించాను. చూపిస్తే అందరు కలిసి కొట్టారు మా. ఎవరిని? నన్ను. చూపించినందుకు కొట్టారా? అంటే నువ్వెందుకు చూసి ఎందుకు అల్లరి చేస్తానో, ఇప్పుడు బయట ఎందుకు పెడతానో విషయాలన్నీ అని. అప్పుడే సూసైడ్ చేసుకున్నాను, కొట్టగానే మందు తాగేసాను. హాస్పిటల్ తీసుకెళ్లారు. చిన్నపిల్లవు కదా, ఎంత అన్యాయం అది. మాకు పొలిటికల్ గా సపోర్ట్స్ ఉన్నాయి, ఏం చేసుకుంటారు మీరు? మీకు ఇక్కడ ఎవరు లేరు దిక్కు, వెనక ముందు చంపినా అడిగేటోళ్ళు లేరు మిమ్మల్ని. ఇక పాప పుట్టిందని హరాస్మెంట్ ఇట్లానే కంటిన్యూ అవుతుంది సార్. నువ్వు ఎట్లనే నా తమ్ముడిది ఇదంతా బయట పెట్టి ఈరోజు నేను ఫంక్షన్కి పోతే అందరు అదే మాట అడుగుతున్నారు, ఎన్ని రోజులే ఇది మాట్లాడుకున్నాడు, నీ వల్ల మాకు ఎక్కడ ముఖం లేకుండా చేసినావు అని చెప్పి బండిలోకి వెళ్ళి పెట్రోల్ తీసి గిన్నెలు అడుగుతున్నా మ్యామ్. బండిలోకి వెళ్ళి పెట్రోల్ తీసి మీద పోసేసిండు మ్యామ్. కడుపు మీద గుద్దిండు మ్యామ్. స్పాట్లోనే బేబీ డెత్, యూట్రస్ రప్చి, హెవీ బ్లీడర్స్, గ్రో తప్పి పడిపోయినాం. ఇక్కడ నుంచి హాస్పిటల్లో అడ్మిట్ చేసిండు మ్యామ్. వేరే వాళ్ళని హెల్ప్ తీసుకుని హన్మకొండలో డిఎన్సీ చేసిర్రు మ్యామ్. డిఎన్సీ చేయగానే బేబీ హ్యాండ్స్ అన్ని వదిలేసిర్రు మ్యామ్ లోపలే. సివియర్ అయినా మ్యామ్. వీళ్ళకంతా తోచలేదు, సివియర్ అయినా చాలా. నేను తట్టుకోలేకపోతున్నా. నేను చంపేయండి మీరే. ఏంది నాకు ఈ టార్చర్? మీకు కూడా బిడ్డలు ఉన్నారు, ఈ పరిస్థితి వస్తే ఒప్పుకుంటారంటే మా బిడ్డల వరకు పోకు నువ్వు అంటారు సార్. నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్,
హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.